లెర్నింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ టాలెంట్. ఇట్ ఈస్ ఎ మీరు ఏ విషయాన్నైనా చాలా ఫాస్ట్‌గా నేర్చుకోగలుగుతారు. అదే విధంగా ఇంకా బెటర్ వేలో నేర్చుకోగలుగుతారు. మీరు స్లో లెర్నర్ అని ఫీల్ అవుతున్నారా? కానీ నిజమేంటంటే మీరు రాంగ్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్‌లో ఉన్నారు. ఈ వీడియోలో ఈరోజు నేను మీకు మన బ్రెయిన్‌లో ఏం జరుగుతుంది? ఎలాంటి లెర్నింగ్ స్టైల్ అయితే మనం ఈజీగా నేర్చుకోగలుగుతాం వీటన్నిటి గురించి చెప్తాను. చాలామంది చదువుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. నేర్చుకుంటూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. అసలు చాలా కష్టపడతారు. అయినప్పటికీ ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అందుకే నేను మీకు 7 రకాల లెర్నింగ్ స్టైల్స్ అనేవి 7 రకాలుగా ఉంటాయి. వాటిని మీకు నేను షేర్ చేయబోతున్నాను. సో, మీరు ఏ లెర్నింగ్ స్టైల్‌లో అయితే నేర్చుకోగలుగుతున్నారో, దేని ద్వారా అయితే మీరు మంచి రిజల్ట్స్‌ని తీసుకొని రాగలుగుతారో, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. లెట్ us జంప్ ఇంటూ అవర్ వీడియో. నేను ఉదయ్ భాస్కర్. డిజిటల్ కోర్స్ క్రియేటర్ అండ్ మైండ్ సెట్ కోచ్. సైకాలజీ బేస్డ్‌గా లెర్నింగ్ స్టైల్స్ అనేవి ఎలా ఉంటాయి? అండ్ సైకాలజీ బేస్డ్‌గా సెల్లింగ్ అండ్ మార్కెటింగ్ అనేది ఎలా జరగాలనేది నేను కోచింగ్ ఇస్తూ ఉంటాను. సో, లెట్ us జంప్ ఇంటూ అవర్ వీడియో. ద ఫస్ట్ స్టైల్ ఇంటర్‌పర్సనల్ అండ్ సోషల్ లెర్నింగ్. ఈ రకమైన మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వలన వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అండ్ నేర్పించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింగిల్‌గా కూర్చోబెట్టి వీళ్ళకి ఏమైనా చెప్తే వెంటనే వీళ్ళు నేర్చుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. కానీ గ్రూప్‌గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో పాటు అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ, వాళ్ళతో పాటు టెంపోని మెయింటైన్ చేస్తూ వీళ్ళు నేర్చుకోగలుగుతారు. అంటే క్లాస్ రూమ్ స్టడీస్‌లో చాలామంది ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్‌లోనే పెరుగుతూ ఉంటారండి. కానీ కొంతమంది యాక్టివ్‌గా క్లాస్‌లో అయితే చాలా ఫాస్ట్‌గా నేర్చుకోగలుగుతారు. చదివినా చదవకపోయినా గాని. కొంతమంది చదివితే మాత్రమే నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ఈ లెర్నింగ్ స్టైల్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా క్లాస్‌లోనూ గ్రూప్‌గా ఒకేసారి నేర్చుకోవడానికి అవకాశం చాలా ఎక్కువుంటుంది. సో, ఇది గ్రూప్ లెర్నింగ్‌కి మంచి ఉపయోగపడేటటువంటి స్టైల్ అన్నమాట. అండ్ దే విల్ బి ఎ వెరీ గుడ్ కమ్యూనికేటర్. వాళ్ళు ఒక మంచి కమ్యూనికేటర్ కింద కూడా ఏదైనా విషయాన్ని గ్రూప్‌తో షేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. అండ్ ద బెస్ట్ వేలో వాళ్ళు షేర్ చేయగలుగుతారు. సో, దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్ ఉన్న వాళ్ళని ఏమంటారంటే ఇంటర్‌పర్సనల్ ఆర్ సోషల్ లెర్నింగ్ స్కిల్డ్ పర్సన్స్. సోషల్ లెర్నింగ్ స్టైల్ ఆఫ్ లెర్నింగ్ అని అంటాం. అండ్ సెకండ్ లెర్నింగ్ స్టైల్ ఏంటంటే ఆడిటరీ. అంటే ఆరల్. వినబడుతూ ఉంటే వీళ్ళు వింటూ ఉన్నప్పుడే నేర్చుకుంటుంటారు. బై లిజనింగ్ సౌండ్స్ అండ్ మ్యూజిక్. మంచి మంచి మ్యూజిక్‌ని వెంటనే క్యాచ్ చేసేస్తూ ఉంటారు. వెంటనే దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లల్లో చూసినప్పుడు లేదా పెద్దవాళ్ళు చూసినప్పుడైనా సరే గాని, వాళ్ళకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. కొంతమందికి చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడిటరీ లెర్నర్స్ కాదు కాబట్టి. అదే ఆడిటరీ లెర్నర్స్ అయితే చెప్పేది వినేటప్పుడే బాగా శ్రద్ధగా వింటారు. అండ్ వాళ్ళకి వినడంతోనే వెంటనే అర్థమయ్యేటట్లుగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, వీళ్ళు బేసిక్‌గా ఎటువంటి వాటిలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారంటే లెక్చర్స్‌లోను, క్లాస్ రూమ్స్‌లోను, పాడ్‌కాస్ట్‌లోను ఇటువంటి వాటిలో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాటి ద్వారానే ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. సో, తప్పకుండా వీళ్ళు ఒక మంచి లిజనర్ కింద అయితే మారగలరు. అండ్ థర్డ్ లెర్నింగ్ స్టైల్ ఈస్ లింగ్విస్టిక్ ఆర్ వెర్బల్. అంటే వీళ్ళకి పదాలు కనబడుతూ ఉండాలన్నమాట. వర్డ్స్‌ని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఒక ముఖ్యమైనటువంటి మాట గాని, ఒక పదం గాని కనిపించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని బ్రెయిన్‌లో ప్రింట్ చేసుకొని, దాని నుంచి నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పదాలను చూస్తున్నప్పుడు వీళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. ప్రిఫర్స్ విత్ వర్డ్స్ అండ్ రీడింగ్. పుస్తకం చదువుతున్నా, పేపర్ చదువుతున్నా చాలా ఫాస్ట్‌గా లెర్నింగ్ స్టైల్ అనేది వీళ్ళలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చదివిన వెంటనే గ్రాస్ప్ చేసుకోగలుగుతారు కాబట్టి. ఇది ఎక్కడెక్కడ చూస్తామంటే ఈవెన్ ఒక స్పీచ్ ఇస్తున్నా, ఒక వీడియో చూస్తున్నా వాళ్ళు గమనించేదేంటంటే ఓన్లీ వర్డ్స్. పదాలు ఎలా ఉన్నాయి? దాన్ని ఎలా చెప్తున్నారు? ఎలా ఎలా దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు? ఈ స్టైల్ ఆఫ్ లెర్నింగ్ అనేది వీళ్ళలో చూస్తూ ఉంటాం. సో, వీళ్ళకి ఎటువంటి లెర్నింగ్ స్టైల్ ఇష్టమంటే రోల్ ప్లేస్ ద్వారా. రోల్ ప్లే. వాళ్ళనే ఒక పొజిషన్‌లో పెట్టి, దాని నుంచి ఏం నేర్చుకున్నాం అని అడిగినప్పుడు, అప్పుడు వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇటువంటి వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా సిట్యుయేషన్‌ని రోల్ ప్లే ద్వారా నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది. లెర్నింగ్ మోడ్ అనేది హైలీ ప్రిఫరబుల్ విత్ వర్డ్స్. పదాల ద్వారా నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ద ఫోర్త్ స్కిల్ ఈస్ కైనెస్థెటిక్ ఆర్ ఫిజికల్. చాలామంది చిన్న పిల్లలు ఏదైనా మాట చెప్పినప్పుడు గాని, చూసినప్పుడు గాని వినరు వాళ్ళు. కానీ వాళ్ళని బుజ్జగిస్తున్నట్టుగా ఎవరైతే దగ్గరకు తీసుకొని, ఒక్కసారి చెప్తే చాలు వెంటనే వాళ్ళ మాట వింటారు. సో, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ కైనెస్థెటిక్ పీపుల్. బై టచ్ వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అండ్ వాళ్ళకి బుజ్జగించి, టచ్ చేసి దగ్గరికి తీసుకొని, వాళ్ళకి ఎప్పుడైతే ఆ విషయం చెప్తామో, అప్పుడు వెంటనే వాళ్ళు విని నేర్చుకుంటారు, పాటిస్తారు కూడా. సో, ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్ ఉన్నవాళ్ళు ఇలా అయితేనే మాట వింటారండి.
సో మా పిల్లలు వినట్లేదు అనుకునే కంటే వాళ్ళ లెర్నింగ్ స్టైల్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే. అండ్ సెన్స్ ఆఫ్ టచ్, ఫీల్ ఆఫ్ టచ్. వాళ్ళకి దగ్గర వాళ్ళు, నా వాళ్ళు, మన వాళ్ళు అన్న ఫీల్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ కైనెస్థెటిక్ ఉన్న వాళ్ళకేంటంటే ఈ సెన్సింగ్ యాజ్ కేరింగ్, వాళ్ళని కేర్ తీసుకుంటున్నట్టు కనిపించినప్పుడు వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్ అనేది కైనెస్థెటిక్ ఆర్ ఫిజికల్ సెన్సరీ అన్న ఏదైతే టచ్‌తో చేస్తూ ఉంటారో ఆ విధమైన లెర్నింగ్ స్టైల్ ఉన్న వాళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. అండ్ ద ఫిఫ్త్ స్టైల్ ఈస్ విజువల్ ఆర్ స్పేషియల్. వీళ్ళకి ఏదైనా వస్తువు గురించి లేదా ఏదైనా పని గురించి ఏదైనా నేర్చుకునేటప్పుడు ఓన్లీ పిక్చర్స్‌ని, ఇమేజెస్‌ని, వీడియోస్‌ని చూపించినప్పుడు లెర్నింగ్ స్టైల్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. దీని ద్వారానే వాళ్ళు ఎక్కువగా నేర్చుకోగలుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఒక స్పేషియల్ అరేంజ్‌మెంట్ కూడా తెలుస్తూ ఉండాలి. ఆ వస్తువు పెద్దదా? చిన్నదా? దాని షేప్ ఎలా ఉంది? దాని స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా వాళ్ళు ఆ స్పేషియల్ అరేంజ్‌మెంట్ బై విజువల్ ఎప్పుడైతే చూస్తారో, అప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఈజీగా వాళ్ళు ఈ పద్ధతిలో అయితే నేర్చుకోగలుగుతూ ఉంటారు. బై విజువల్ అపియరెన్స్ అండ్ స్పేషియల్ అండర్‌స్టాండింగ్. దే విల్ లెర్న్ బై అబ్జర్వింగ్ అండ్ వాచింగ్. ఎవరైనా ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళని చూడటం ద్వారా కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళని వాచ్ చేస్తూ ఏం జరుగుతుందో కొంతమంది డ్రైవింగ్ నేను చూసానండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జస్ట్ డ్రైవర్‌ని అబ్జర్వ్ చేస్తూ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఒక ఆర్టిస్ట్‌ని ఆర్ట్ జస్ట్ చూసిన వెంటనే చూస్తూనే నేర్చుకోగలుగుతారు. ఏం చేయాలి? ఎలా చేయాలని. దీస్ ఆర్ విజువల్ ఆర్ స్పేషియల్ లెర్నర్స్ అంటారనమాట. వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. అండ్ సిక్స్త్ కేటగిరీ ఏంటంటే లాజికల్ ఆర్ మ్యాథమెటికల్. వీళ్ళకి ప్రతీదీ కూడాను రీజనబుల్‌గా ఉండాలి. రీజన్స్ ఉంటేనే వీళ్ళు నమ్ముతూ ఉంటారు. లాజిక్ అక్కడ వాళ్ళు అనుకున్న లాజిక్‌కి అది మ్యాచ్ అయితేనే వీళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో, బై లాజిక్ యాక్సెప్టెన్స్ బ్రెయిన్‌లో జరిగినప్పుడు మాత్రమే వీళ్ళు ఎక్కువ సార్లు అది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళని లాజికల్ లెర్నర్స్ అంటారు. ఎక్కువగా మ్యాథమెటికల్ ఇంట్రెస్ట్ చూపించే పిల్లలందరూ కూడాను ఈ కేటగరీలో ఉంటారండి. అండ్ ఎవరైతే ఈ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుందో వాళ్ళు మ్యాథమెటిక్స్‌కి కూడాను కొంచెం దూరంగా ఉంటారు. బట్ దీనికి యాక్సెప్ట్ చేసేలాగా వాళ్ళకి గనుక టీచ్ చేయగలిగితే అప్పుడు వాళ్ళు కూడా ఈ లాజికల్ లెర్నర్స్‌లోనికి మనం తీసుకొని రాగలుగుతాం. సో, ప్యాటర్న్స్ అనేవి చాలా ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. ఏదైనా డిజైన్‌ని చెక్ చేయాలి అన్నా లేదా ఎక్కడైనా ఒక స్ట్రక్చర్‌ని చూపించి దాంట్లో ఎక్కడైనా తప్పులున్నాయనుకోండి, ఈ లెర్నర్స్‌కి వెంటనే అది కనబడుతూ ఉంటుందనమాట. అంటే అక్కడ జరిగే ప్యాటర్న్స్ అన్నిటిని కూడా చాలా ఈజీగా వెంటనే వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు. వెంటనే దాంట్లో ఉన్నటువంటి విషయాన్నేంటనే తీసుకోగలుగుతారన్నమాట. దీస్ పీపుల్ కమ్స్ అండర్ లాజికల్ ఆర్ మ్యాథమెటికల్ లెర్నర్స్. బట్ ఫైనల్ థింగ్ ఈజ్ సాలిటరీ ఆర్ ఇంట్రా పర్సనల్ లెర్నర్స్. సాలిటరీ ఆర్ ఇంట్రా పర్సనల్ అంటే దే వర్క్ అలోన్. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో అంత త్వరగా మింగిల్ అవ్వలేరు. ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా చేస్తేనే వాళ్ళకి ఆ పనొస్తుంది. వాళ్ళకి ఇండివిడ్యుయల్‌గా కూర్చొని చదివితేనే వాళ్ళకి ఆ చదువు అనేది ఎక్కుతుంది. సో, లెర్నింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందంటే చాలా ఇండివిడ్యుయల్‌గా జరగాలనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో ఉండేటప్పుడు వాళ్ళు చాలా డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళంత ఈజీగా నేర్చుకోవడానికి ఇష్టపడరు. సో, ఎప్పుడు కూడా వీళ్ళు నేర్చుకున్న పద్ధతి ఎలా ఉంటుందంటే వర్కింగ్ ఎలోన్. బై వర్కింగ్ ఎలోన్ దే కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. అండ్ ప్రాక్టికల్‌గా వాళ్ళు అది అప్రోచ్ అయ్యి, వాళ్ళు చేస్తేనే అది ఎక్కువ రోజులు గుర్తున్నట్లు చేస్తారనమాట. సో, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ కమ్స్ అండర్ సాలిటరీ ఆర్ ఇంట్రా పర్సనల్ కేటగరీ. ఈ 7 లెర్నింగ్ స్టైల్స్‌లో మీరు ఏ టైప్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్‌లో ఉన్నారు? మీకు అప్పుడప్పుడు ఇది కాంబినేషన్ కూడా ఉంటుందండి. ఒక 2, 3 కాంబినేషన్స్ కూడా ఉంటాయి. సో, మీరు గనక 2, 3 కాంబినేషన్స్‌తో గనక ఉంటే 2, 3 లేదు ఆ విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ గాని, సాలిటరీ గాని, గ్రూప్ గాని ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరిక్కడ ఒకసారి కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీరు ఏ టైప్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్‌లోకి వస్తారండి. అదే విధంగా లెర్నింగ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ టాలెంట్. ఇట్ ఈస్ ఎ సిస్టమ్. లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా ఒక టాలెంట్ మీద ఆధారపడదండి. కానీ మన బ్రెయిన్‌కి ఇచ్చే సిస్టమ్ ద్వారా అది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. వన్స్ యూ అండర్‌స్టాండ్ యువర్ బ్రెయిన్, మీ బ్రెయిన్‌ని గనక మీరు అర్థం చేసుకోగలిగితే యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ అండ్ ఆల్సో ఈవెన్ బెటర్ అండ్ ఫాస్టర్. మీరు మీ బ్రెయిన్ సిస్టమ్‌ని అర్థం చేసుకోగలిగితే చాలు, మీరు ఏ విషయాన్నైనా చాలా ఫాస్ట్‌గా నేర్చుకోగలుగుతారు. అదే విధంగా ఇంకా బెటర్ వేలో నేర్చుకోగలుగుతారు. చాలా బాగా నేర్చుకోగలుగుతారు. సో, ఫస్ట్ మీ లెర్నింగ్ స్టైల్ అనేది అర్థం చేసుకోండి. అండ్ డియర్ ఫ్రెండ్స్, నేను బ్రెయిన్ సైన్స్ అండ్ మైండ్ సైన్స్ గురించి ఈ సెషన్స్ చెప్తూ ఉంటాను.
ఇటువంటి వాటి ద్వారా మీకు ఉపయోగపడేటట్లుగా, మీరు సక్సెస్ అయ్యేటట్లుగా నేను నా నాలెడ్జ్‌ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ గనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయినా, లేదు ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అన్నా, మీ బ్రెయిన్‌ని అర్థం చేసుకోవడానికి నా వీడియోస్ మీకు ఉపయోగపడాలి అనుకుంటే, ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ లవ్డ్ వన్స్. దీన్ని చాలా మందికి ఇంకా షేర్ చేస్తూ ఉండండి. మంచి కామెంట్ పెట్టండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొని రాబోతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ లెర్నింగ్ స్టైల్ ఏంటనేది కంపల్సరీగా ఇక్కడ కామెంట్‌లో పెట్టండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.